లోకల్ న్యూస్ నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. తాగునీటి ఇబ్బంది లేకుండా ప్రణాళిక. ఆర్మూర్ పట్టణానికి 43 కోట్ల నిధుల విడుదల. పంప్ హౌస్ ను పరిశీలించిన ఎమ్మెల్యేలు, కలెక్టర్. ఆచార్యుని ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుదాం. జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ప్రజా ప్రతినిధులు, అధికారులు. నవీపేట్ పాలిటెక్నిక్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే. విద్యార్థుల సమస్యలను తెలుసుకున్న సుదర్శన్ రెడ్డి. శిథిలావస్థకు చేరిన భవనాలను తొలగించాలి. ఆలూరు మండలంలో జరిగిన స్వచ్ఛదనం పచ్చదనంలో పాల్గొన్న కలెక్టర్. సమయ పాలన పాటించని బల్దియా అధికారులు. పార్టీ జెండా మోసిన వారికి కాదని చేరిన వారికి పదవుల. ఐసీడీఎస్ చైర్మన్ ఎన్నికపై పార్టీలో అంతర్గత నిరసన. తల పండిన నాయకులు ఆలోచన చేయాలని సూచన. $43 కోట్లతో ఆర్మూర్లో తాగునీటి విస్తరణ పనులను ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, రాకేష్ రెడ్డి వెల్లడించారు. కలెక్టర్ తో కలిసి పంప్ హౌస్, వాటర్ ట్యాంకుల పరిశీలన జరిపారు. ఆర్మూర్ మున్సిపల్ పట్టణం పరిధిలో తాగునీటి విస్తరణ పనుల కోసం 43 కోట్ల నిధులను వెచ్చించనున్నామని బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి వెల్లడించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ నిధులను కేటాయించడం జరిగిందని తెలిపారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి ఎమ్మెల్యేలు మంగళవారం ఆర్మూర్ పట్టణంలోని పలు ప్రాంతాలలో పర్యటించి తాగునీటి సరఫరా తీరుతెన్నులను పరిశీలించారు. సిద్దులగుట్టపై గల పంప్ హౌస్, హౌసింగ్ బోర్డు కాలనీ, ధోబీఘాట్, వాటర్ ట్యాంకులు, బాల్కొండ గుట్టపై గల మిషన్ భగీరథ మంచినీటి ట్యాంకును సందర్శించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ పెరిగిన జనాభా అవసరాలకు అనుగుణంగా తాగునీటి వనరులను పెంపొందించేందుకై అమృత్ పథకం కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వామ్యంతో ఆర్మూర్ మున్సిపాలిటీకి 43 కోట్ల నిధులను మంజూరు చేశాయని తెలిపారు. ఈ నిధులతో అవసరమైన చోట కొత్త ట్యాంకుల నిర్మాణాలు, పైప్లైన్ ఏర్పాటు చేయడం వంటి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ పనులు పూర్తయితే రానున్న మరో 20 ఏళ్ల వరకు ఆర్మూర్ పట్టణంతో పాటు పెరికిట్, మామిడిపల్లి తదితర ప్రాంతాల ప్రజలకు తాగునీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్తగా ట్యాంకుల నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించిన ప్రతిపాదిత స్థలాలను ఎమ్మెల్యేలు, కలెక్టర్ సందర్శించిన సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. పనులు నాణ్యతతో జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని సూచించారు. పైప్లైన్ లీకేజీలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి నివాస ప్రాంతానికి శుద్ధి చేయబడిన రక్షిత మంచినీరు సరఫరా అయ్యేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని అన్నారు. భవిష్యత్తులోనూ ప్రజలెవరూ తాగునీటి కోసం ఇబ్బందులు పడకుండా పనులను పక్కాగా జరిపించాలని హితవు పలికారు. ప్రజోపయోగ పనులలో నిర్లక్ష్యానికి తావిస్తే బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా ప్రభుత్వ భూములు కబ్జాకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వెంచర్లు ఏర్పాటు చేస్తున్న వారు తప్పనిసరిగా నిబంధనలు పాటించేలా చూడాలన్నారు. వీరి వెంట రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, మున్సిపల్ చైర్పర్సన్ వన్నెల్ దేవి, లావణ్య, డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి, ఆర్డీఓ రాజాగౌడ్ తదితరులు ఉన్నారు. స్ఫూర్తి ప్రదాత, నిజామాబాద్ పెద్ద దిక్కు, మా ఆదర్శ నాయకుడు, మచ్చలేని నాయకుడైన సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు అభివృద్ధికి పార్టీలకు అతీతంగా ప్రజలే ముఖ్యం, అభివృద్ధి ముఖ్యం అనుకునే ఒక భాగంగా ఈరోజు అన్నగారి ఆధ్వర్యంలో ఈరోజు ఆర్మూర్ పట్టణంలో సుమారు అంటే అన్నగారి అనుభవము, బోధనలో చేసిన అనుభవం వల్ల ఇప్పటి వరకు తాగునీటి సమస్య రావట్లేదు, ఎద్దడి రావట్లేదు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆర్మూర్లో సుమారు రాబోయే 20 సంవత్సరాల వరకు సుమారు 43 కోట్లతో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో భాగస్వామ్యంలో ఈ నీళ్ళ ట్యాంకులు నిర్మిస్తున్నాము. ఎక్కడ కూడా ప్రజలకు ఇంకా దగ్గర ఉండడానికి ఏ స్థలం అయితే కరెక్ట్ ఉంటుంది, ఆ గ్రావిటీ కానీ వాటర్ లీకేజ్ లేకుండా, వేస్టేజ్ లేకుండా ఆర్మూరు మరియు చుట్టుపక్కల ఈ మామిడిపల్లి, పెరికిటి గ్రామాల ప్రజలకు కూడా మళ్ళీ 20 సంవత్సరాల వరకు లోటు లేకుండా, నీటి ఎద్దడి రాకుండా ఒక మహత్తమ ప్రాంతం అన్నగారి కృషి వల్ల సెంట్రల్, స్టేట్ గవర్నమెంట్ భాగస్వామ్యంలో ఇది శాంక్షన్ జరిగింది. దీన్ని సరైన సమయంలో
అండ్ క్వాలిటీ, ఎటువంటి నాణ్యత లోపం లేకుండా ఎటువంటి లోపాలు ఉండకూడదని మేము ఇద్దరం ఎమ్మెల్యేలుగా నిర్ణయించి అధికారులకు చెప్పడం జరిగింది. అధికారులు కూడా సానుకూలంగా స్పందించారు. ఇదే రకంగా కలిసి ముందుకెళ్తాము. అన్నగారి ఆధ్వర్యంలో ఆయన నాయకత్వ లక్షణాలు కావచ్చు, అతని అనుభవాన్ని కావచ్చు, ఆర్మూర్ అభివృద్ధికి మేము తీసుకొని ఈ ఆర్మూర్ని కూడా అన్నతోని కాంపిటీషన్గా బోధన్ నియోజకవర్గంలో అభివృద్ధి చేసుకుంటానని ఈ మీడియా ముఖంగా చెప్తున్నాను. సార్ ఇందాక సార్లు కూడా పార్టీలకు అతీతంగానే పనిచేస్తారా? అవునండి. బుల్డోజర్లు ఎక్కడైతే పేదలకు సంబంధించిన భూములు ఆక్రమిస్తే, అసైన్ భూములు ఆక్రమిస్తే, పేదలకు చెందాల్సిన భూములు గద్దలు కొట్టకపోతే బరాబర్ బుల్డోజర్లు తీస్తున్నారు. దయచేసి లీఅవుట్ చేస్తూ ఉన్నాం. లీఅవుట్లో గవర్నమెంట్ నామ్స్ ఉన్నాయి 10%. ఏదైతే 10 ఎకర్స్ చేస్తే ఒక 1 ఎకర్ అక్కడ ఇక్కడ మనం ప్లేస్ వదలతాలి. అంటే మనము మన కుటుంబాలు మన పిల్లలు పార్కుల లెక్క తిరగడానికి ఓపెన్ ప్లేస్ ఉండాలని నిర్ణయించుకొని మన పెద్దలు పెట్టిన రూల్. మీరందరూ కొందరు స్వార్థాల కొరకు ఆ 10%లో ఇంకోటి కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. దయచేసి అధికారులు కూడా ఎవరు కోర్టుకు పోయినా అది పోతుంది. అధికారులు కూడా దయచేసి అటువంటి కన్స్ట్రక్షన్ చేయవద్దు. ప్రజలు కూడా సహకరించాలి. ఆచార్య శంకర్ ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుదామని ప్రజాప్రతినిధులు అన్నారు. ఆయన జయంతి వేడుకల్లో ఎమ్మెల్యేలు, కలెక్టర్ పాల్గొన్నారు. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని, అదే ఆయనకు మనం అందించే నిజమైన నివాళి అని బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పురస్కరించుకొని నగరంలోని కంఠేశ్వర్ చౌరస్తా వద్ద ఆయన విగ్రహానికి ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ఆచార్య జయశంకర్ అందించిన సేవలను కొనియాడారు. అనేక వనరులు ఉన్నప్పటికీ సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం ఆశించిన రీతిలో అభివృద్ధి సాధించకపోవడానికి గల కారణాలను, తెలంగాణకు జరిగిన అన్యాయాలను ప్రజలకు కళ్లకు కట్టినట్టు వివరించడంలో జయశంకర్ కృతకృత్యులయ్యారని అన్నారు. తెలంగాణ భావజాలాన్ని ఎంతో గొప్పగా ముందుకు తీసుకెళ్లిన మహనీయుడని ప్రశంసించారు. 1969 ఉద్యమంతో పాటు మలివిడత ఉద్యమంలోనూ ప్రజలను ప్రత్యేకించి విద్యార్థులు, యువతను ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో భాగస్వామ్యం చేశారని గుర్తు చేశారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి ప్రజలలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ అని కొనియాడారు. నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో ప్రత్యేక రాష్ట్రం కోసం గల్లీ నుండి ఢిల్లీ వరకు పోరాటం కొనసాగించారని అన్నారు. ఆయన ఆశయం అయిన తెలంగాణ రాష్ట్రం సిద్ధించినప్పటికీ అంతకుముందే ప్రొఫెసర్ జయశంకర్ స్వర్గస్థులు కావడం ఎంతో బాధ కలిగించిందన్నారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రజలను చైతన్యపరుస్తూ అహరహం శ్రమించారని గుర్తు చేశారు. ఆయన సేవలను స్మరించుకునేలా ప్రభుత్వం అధికారికంగా జయంతి వేడుకలు నిర్వహిస్తోందని అన్నారు. ఆ మహనీయుడి ఆశయాల సాధనకు అన్ని వర్గాల వారు సమిష్టిగా కృషి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల బాధ్యులు ప్రొఫెసర్ జయశంకర్ సేవలను శ్లాఘిస్తూ జయంతి వేడుకలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ మకరంద్, ట్రైనీ కలెక్టర్ సంకేత్, అదనపు డీసీపీ కోటేశ్వరరావు, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారిని స్రవంతి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త, మేధావి, విద్యావేత్త, కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేసిన కొత్తపల్లి జయశంకర్ గారి జయంతి సందర్భంగా ఇందూరు జిల్లా నగర ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫు నుండి శుభాకాంక్షలు, శుభాభినందనలు మరియు వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ, ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని చూడలేక, సహించలేక, ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులతో అనేక సమావేశాలు, అనేక మీటింగ్లు పెట్టి వారికి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని నింపిన గొప్ప వ్యక్తి. ఈరోజు తెలంగాణలోని గల్లీ నుండి ఢిల్లీ వరకు ఉద్యమాలు నడిపి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే తెలంగాణకు జరుగుతున్న అన్యాయం, నీళ్లు, నిధులు, నియామకాలు పూర్తిగా నెగ్లెక్ట్ కాబడుతూ ఉన్నాయి తెలంగాణలోని ఉద్యమాన్ని నడిపి
తెలంగాణ సాధించుకున్నాం. కానీ దురదృష్టం ఏంటిదంటే ఆయన ఆశయాలు, ఆయన ఏదైతే జీవితం మొత్తం తెలంగాణ కోసం త్యాగం చేసినప్పుడు, తెలంగాణ సాధించుకున్నప్పుడు ఆయన లేకపోవడం చాలా విచారకరమైన విషయం. కానీ తెలంగాణ ప్రజలు వారిని గుండెల్లో పెట్టుకొని శాశ్వతంగా ఆయనను మర్చిపోరు. ముఖ్యంగా తెలంగాణ సాధించుకున్న ఏదైతే నీళ్లు, నిధులు, నియామకాలు సాధించుకున్న తర్వాత తెలంగాణ అభివృద్ధి. కానీ ఏదైతే 10 సంవత్సరాల పరిపాలన బీఆర్ఎస్ ప్రభుత్వము పూర్తిగా తెలంగాణ దోపిడీకి గురైంది. ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అనేక హామీలు ఇచ్చి అమలు కాని అబద్ధపు హామీలతోటి ఏదైతే గద్దెనెక్కిందో, ఇప్పటికైనా తెలంగాణ ప్రజల ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వాన్ని నడిపి వారు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ మేము కోరుతా ఉన్నాం. మరి ఒక్కసారి ఈ జయంతి సందర్భంగా ప్రజలందరికీ మరియు మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి రాజకీయ తెలంగాణ భావజాలాన్ని వ్యాప్తి చెందేందుకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యే ఒక నినాదాన్ని తన ఊపిరిగా, తన శ్వాసగా, ధ్యాసగా, తన జీవితకాలం బ్రతికినన్ని రోజులు కూడా అదే నినాదాన్ని తీసుకొని బ్రతికిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది కొత్తపల్లి జయశంకర్ సార్ గారు. సారు అని ఎవరైనా పిలుస్తున్నాము అని అంటే వెంటనే గుర్తుకొచ్చేది శంకర్ సార్ గారే. ఎందుకంటే ఆయన బలిదశ ఉద్యమ నాయకులు, అలాగే చిన్న పెద్ద ముసలి ముతక ప్రతి ఒక్కరిలోనూ కూడా తెలంగాణ రాష్ట్రం మనకి ఎందుకు కావాలి, సపరేట్ అవుతే మనకి ఏ లాభాలు వస్తాయి, మనం ఇప్పుడు ఏ వివక్షతో ఉంటున్నాము, ఇవన్నీ కూడా తెలియజేస్తూ ఎవరు అడిగినా అడగకపోయినా, పడుకున్నా లేచినా కూర్చున్నా తిన్నా ఆ ఒకటే ధ్యాసగా ఎవరు కనిపిస్తే వాళ్ళకి దీని గురించి చెప్పడమే ఒక పనిగా పెట్టుకోవడం జరిగింది. ఆ విధంగా అందరిలోనూ తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ మరి అది తెచ్చే విధంగా అందరిలోనూ కూడా ఒక భావజాలాన్ని గుర్తు చేస్తూ మరి చివరి వరకు తన చివరి దశ, ఎందుకంటే ఆయన ఆ జన్మ బ్రహ్మచారి, తను పిల్లలు అనేది కూడా చూడకుండా కేవలం ఇటువైపే తన జీవితాన్ని అంతా అంకితం చేసి చివరకు తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా కూడా ఆయన పోరాటం చేసినటువంటి వ్యక్తి. మరి కేసీఆర్ గారిని నమ్మి తనకు ఒక గురువుగా వెనుకుండి తను ముందుకు నడిచే విధంగా, తనతో పాటు అందరు కలిసి నడిచే విధంగా ఆ రోజు ఆయన కష్టపడ్డాడు. కాబట్టి ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అలాగే అందులో మనకు కావాల్సినటువంటి చట్టాలు, హక్కులు అన్నీ కూడా ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. మనం ఈరోజు ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో తలెత్తుకొని గర్వంగా ఉన్నాము అంటే వాళ్ళ ఈ కొద్దిపాటి ఎవరైతే నాయకులు ఉన్నారో మన కొత్తపల్లి జయశంకర్ సార్ లాంటి వాళ్ళ పుణ్యమా అని చెప్పేసి మనం తెలంగాణ జై జై తెలంగాణ. ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా ఇక్కడ స్థానిక కంటెస్టర్ నందు పూలమాలలతో నివాళులు ఘనంగా అర్పించడం జరిగింది. ఏదైతే ఈరోజు అతను తెలంగాణ కొరకు తన ప్రాణాలని, తన యావత్తు అతని లైఫ్ని, అతని జీవితాన్ని ఈరోజు తెలంగాణకు చేసిన గనుడు. మేము ఏదైతే తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు అతన్ని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ ఉద్యమంలో ఎన్నో జైలు జీవితాలు అనుభవించినాము. అదేవిధంగా ఎన్నో కేసులు ఇప్పటికి కూడా మా పైన కేసులు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఈరోజు మేము రాగానే తెలంగాణకు పాటుపడ్డ వారిని ఆదుకుంటాం, చేస్తామని చెప్పి ఈ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఈ మధ్యలో తెలంగాణ గురించి మాట కూడా ఎత్తడం లేదు. ఏదైతే ప్రొఫెసర్ జయశంకర్ గారు ఆశయాలని ముందుకు నడిపించే విషయంలో యువకులు కీలక పాత్ర పోషించాలని చెప్పేసి, అదే విషయంగా తెలంగాణను బంగారు తెలంగాణను చేసుకుందామని ఈరోజు తెలంగాణ యువకులందరికీ పిలుపునివ్వడం జరుగుతుంది. నవీపేట్ మండల కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలను ఆకస్మిక తనిఖీ చేశారు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. కళాశాలలో విద్యార్థులకు అందుతున్న బోధనపరమైన అంశాలపై ఆరా తీశారు. నవీపేట్ మండల కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలను బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిత్యం ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కాలేజీలను తనిఖీ చేస్తూ విద్యార్థుల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా ఆదేశాలు జారీ చేస్తున్నారు. విద్యార్థులకు ఉన్నత విద్యను అందించే దిశగా ప్రభుత్వం నిర్మించిన పాలిటెక్నిక్ కళాశాలలో నూతనంగా వివిధ కోర్సులు ప్రవేశపెట్టేందుకు గల సదుపాయాలు ఉన్నాయా అన్న దానిపై సమీక్ష నిర్వహించారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తిరుగు ప్రయాణంలో మోడల్ పాఠశాల విద్యార్థులు రోడ్డుపై బస్ కోసం వేచి ఉండడం చూసిన ఆయన కాసేపు వారితో ముచ్చటించారు.
బస్ ఆపి డ్రైవర్ను పిలిచి విద్యార్థుల బస్ ఆపితే ఆపాలని, వారికి ఇబ్బంది కలగకుండా చూడాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ విద్యా వ్యవస్థను బలపరిచి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది అని అన్నారు. నవీపేట్ పాలిటెక్నిక్ కళాశాల గత కాంగ్రెస్ ప్రభుత్వంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు నిర్మించడం జరిగింది అని అన్నారు. ప్రస్తుతం 50% మంది విద్యార్థులు ఉన్నారని, ఇతర కోర్సులు ప్రవేశపెట్టి స్ట్రెంత్ పెంచే ప్రయత్నం చేస్తామని అన్నారు. బోధన సిబ్బంది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ తహసీల్దార్ నారాయణ, ఎంపీడీఓ నాగనాథ్, పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు. గ్రామస్తులు కొందరు కానీ కొందరు చదువుకునే విద్యార్థులు కానీ నవపేడు మండలంలో ఒక పాలిటెక్నిక్ కాలేజ్ పెడితే మేము ఏదైనా పని చేసుకోవడానికి అవకాశం ఉంటుందని అప్పుడు మా దృష్టికి వచ్చిన తర్వాత మరి ఈ బిల్డింగ్ కట్టి అప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టి స్టార్టింగ్ వరకు చేయలేదే కానీ అయినా ప్రజలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు కాబట్టి నా విద్యార్థులు ఎలా తయారైతా ఉన్నారు, ఎడ్యుకేషన్ ఎట్లా ఉంది, టెక్నికల్గా కోర్సెస్ ఎలా ఉన్నాయి, రేపు వాళ్ళు బయట పోయిన తర్వాత ఏదైనా చేసుకొని ఎక్కడైనా ఎంప్లాయ్మెంట్ కూడా సాధించే విధంగా తయారైందా లేదని ఈరోజు మరి పొద్దున్న నుంచి ఆర్మూర్ సైడ్ పోయి వచ్చిన ఈ కాలేజీకు రావాలని నాకు మొన్న నుంచి అనుకున్నాను కాబట్టి వచ్చి చూసాం. క్లాసెస్ ఉన్నాయి, ఇంకా చాలా 50% స్ట్రెంత్ ఉంది కాబట్టి ఉన్నవాడి కన్నా టెక్నికలీ బాగా తయారు చేయండి, ఎడ్యుకేషన్ బాగా చేయండి, వర్క్స్ ఏదైతే వర్క్స్ ఉన్నాయో అవి కూడా పిల్లలకు చేస్తే ఇమ్మీడియట్ వాళ్ళు కూడా చేసుకునే విధంగా తయారవుతారు కాబట్టి తప్పనిసరిగా ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ కానీ లెక్చరర్స్ కానీ అందరికి చెప్పడం జరిగింది. నేను ఆశిస్తూ ఉన్నాను మంచి రిజల్ట్స్ వస్తాయి. అదేవిధంగా మొన్ననే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా టెక్నికలీ అందరూ స్ట్రాంగ్ కావాలి, ప్రతిదాన్ని మనం బయట నుంచి డిపెండెన్స్ ఉండకుండా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఏదైనా సాధించే విధంగా లేకపోతే పని చేసుకునే విధంగా శిథిలావస్థకు చేరిన నిర్మాణాలను తొలగించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఉపాధ్యాయులతో కలిసి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ప్రభుత్వ విద్యా సంస్థలలో శిథిలావస్థకు చేరిన పాత భవనాలు, వాటర్ ట్యాంకులు వంటి నిర్మాణాలను తొలగించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ఆలూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ మంగళవారం సందర్శించారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఉపాధ్యాయులతో కలిసి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. పాఠశాలలోని తరగతి గదులు, కిచెన్, స్టోర్ రూమ్లను పరిశీలించారు. ఆవరణలో శిథిలావస్థకు చేరిన వాటర్ ట్యాంక్, పాత టాయిలెట్స్ ఉండడాన్ని గమనించిన కలెక్టర్ వెంటనే వాటిని తొలగింపచేయాలని సూచించారు. లేని పక్షంలో శిథిలావస్థలో ఉన్న నిర్మాణాలు కూలి ప్రమాదాలు చోటు చేసుకునేందుకు ఆస్కారం ఉంటుందని అన్నారు. కాలం చెల్లిన నిర్మాణాలను తొలగించేందుకు పంచాయతీరాజ్ శాఖకు ప్రతిపాదనలు పంపామని అధికారులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. అమ్మ ఆదర్శ కమిటీ ఆధ్వర్యంలో పాఠశాలలో చేపట్టిన పనులను పరిశీలించిన కలెక్టర్ తుది దశ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. పూర్తయిన పనులకు సంబంధించి ఎంబీ రికార్డు చేసి నివేదికలు పంపాలని, దీనివల్ల వెంట బిల్లులు మంజూరు చేసేందుకు వీలుంటుందని అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, మండల ప్రత్యేకాధికారి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. లేఅవుట్ స్థలాల రెగ్యులరైజేషన్ కోసం ప్రభుత్వం పథకాన్ని అమల్లోకి తెస్తే వాటిని క్లియర్ చేయడంలో మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం చేస్తున్నారన్న విమర్శలున్నాయి. ఎల్ఆర్ఎస్ ద్వారా రెగ్యులర్ చేసుకునే అవకాశం రావడంతో వేల సంఖ్యలో దరఖాస్తులు మున్సిపల్ కార్యాలయానికి వస్తున్నాయి. కానీ కమిషనర్ లాగిన్ ఇవ్వకపోవడంతో ఎంతో మంది పని కాక కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. సమయం మధ్యాహ్నం 3:15. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో చూస్తే అన్ని ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. ముఖ్యంగా
టౌన్ ప్లానింగ్ విభాగంలో ఇద్దరు మినహా మరెవరూ కనిపించలేదు. కమిషనర్ సిసి సైతం సమయపాలన పాటించడం లేదని చెప్పడానికి ఇది నిలువెత్తు నిదర్శనం. భోజన సమయం పేరిట సమయాన్ని వృధా చేస్తూ పెండింగ్ లో ఉన్న ఫైళ్లను క్లియర్ చేయలేకపోతున్నారు. ఇదేంటి అంటే సిబ్బంది కొరత అనే సాకు. మున్సిపల్ కార్యాలయంకు ఆదాయం పెంచే ల్యాండ్ రెగ్యులర్ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. మున్సిపల్ కార్యాలయంలో 30,000 పైచిలకు ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. టౌన్ ప్లానింగ్ సిబ్బందితో వీటిని క్లియర్ చేపించాల్సి ఉంది. కానీ ఇటీవల టౌన్ ప్లానింగ్ విభాగంలో ఉద్యోగులు బదిలీ కావడంతో కమిషనర్ టీపీఓకు లాగిన్ ఇవ్వకపోవడం సైతం పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. సిబ్బంది కొరత సాకు ఒకటి అయితే కమిషనర్ వద్ద ఉన్న దరఖాస్తులకు మోక్షం ఎందుకు కలగడం లేదని నగర ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నోటి మాటతో చెప్పి ఆదేశాలను కాకుండా ఉత్తర్వులు జారీ అయితేనే వీటికి మోక్షం లభిస్తుందా? అప్పటి వరకు ప్రజలు నిరీక్షించాల్సిందేనా అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులలో చలనం వస్తుందో లేక ఇదే దాటవేసే ధోరణి అవలంబిస్తారో వేచి చూడాల్సిందే. సిబ్బంది సమయపాలన పాటించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని భావిస్తున్నారు. నిజామాబాద్ ఐసీడీఎస్ చైర్మన్ ఎన్నికలలో రాజకీయం జరిగిందని పలువురు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేని సమయంలో పార్టీ కోసం పని చేసిన వారిని కాదని పదవుల కోసం పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యత కల్పిస్తున్నారని ఆందోళన చెందుతున్నారు. తారాచంద్ ఎన్నికపై సభ్యులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. 2023 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బారాస ఓటమి చెంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీంతో రాష్ట్రంతో పాటు జిల్లాలో సైతం రాజకీయ సమీకరణాలు మారాయి. ఇందూరు జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ ఎన్నికపై పలువురు నారాజుగా ఉన్నారు. ఐసీడీఎస్ పాలకవర్గం 2020లో ఏర్పడింది. చైర్మన్ గా సాంబార్ మోహన్ ఎన్నికయ్యారు. కాగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో సాంబార్ మోహన్ చైర్మన్ పదవికి రాజీనామా చేయగా ఇంద్రసేనారెడ్డిని ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు. నూతన చైర్మన్ ఎన్నిక కోసం 2024 జూలైలో నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఆగస్టు 5న ఎన్నికలు జరపడానికి ఉత్తర్వులు జారీ చేసింది. 5 సంవత్సరాల కాలపరిమితి కలిగిన ఈ పదవి కోసం సోమవారం ఎన్నిక జరిగింది. డిచ్పల్లి మండలం రాంపూర్ సింగిల్ విండో చైర్మన్ ఐసీడీఎస్ డైరెక్టర్ గా ఉన్న తారాచంద్ చైర్మన్ పదవి కోసం పోటీ పడ్డారు. చైర్మన్ పదవి కోసం గాంధారి సొసైటీ చైర్మన్ సాయన్న పోటీ పడ్డారు. కాగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు చక్రం తిప్పి సాయన్న నామినేషన్ ను విత్డ్రా చేసుకునేలా ఒత్తిడి తెచ్చారు. కాగా సాయన్న నామినేషన్ విత్డ్రా చేసుకోవడంతో తారాచంద్ ఎన్నిక ఏకగ్రీవమైంది. కాగా దీని వెనుకాల సోనియా కాంగ్రెస్ పెద్దలు చక్రం తిప్పి ముందు నుండి పార్టీ కోసం పనిచేసిన వారికి అవకాశం కల్పించకుండా నిజమైన కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది అని కొందరు వాపోతున్నారు. డిచ్పల్లిలో కాంగ్రెస్ పటిష్టత కోసం ఎందరో కృషి చేసినా వారికి అవకాశం ఇవ్వకుండా ఇతర పార్టీ నుండి వచ్చిన వారికి అవకాశం కల్పించడం వల్ల రాబోయే రోజుల్లో కాంగ్రెస్ కు నష్టం వాటిల్లే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు. ఎన్నికలు జరగకుండా ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో ఎన్నికల అధికారి తారాచంద్ కు నియామక పత్రం అందజేశారు. మంగళవారం కార్యాలయంలో సందడి నెలకొంది. పాలకవర్గం పేర్ల జాబితాను మారుస్తున్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి నూతన చైర్మన్ మంచి ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నారు. దీని వెనుక జరిగిన రాజకీయంపై పలువురు నిరాశతో ఉన్నారు. కార్యాలయ బిజినెస్ మేనేజర్ గణేష్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని చెప్పారు. కానీ డైరెక్టర్లు మాత్రం కాస్త నిరాశ నిస్ఫూర్తితో కనిపిస్తున్నారు. ఇది కాంగ్రెస్ కు లాభమా లేక నష్టమా?
తలపండిన కాంగ్రెస్ నాయకులు ఆలోచన చేసుకుంటే మంచిదని సలహా ఇస్తున్నారు. జరిగింది. ఇద్దరు పోటీ పడ్డారు. అందులో సాయన్న సార్ అని గాంధారి సొసైటీ చైర్మన్, ఇక్కడ డైరెక్టరు, మళ్ళీ తారచంద్ సారు డైరెక్టర్ రాంపూర్ సొసైటీ చైర్మన్, ఇద్దరు పోటీ పడ్డారు. అందులో సాయన్న సారు విత్డ్రా చేసుకున్నారు. తారచంద్ సార్కు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. 5వ తారీఖు 8వ నెల 2024 ఎలక్షన్ ఆఫీసర్ అంటే దాన్ని లెటర్ ఇవ్వడం ప్రకటించడం, ఎలక్షన్ ఆఫీసర్ తారచంద్ గారిని సొసైటీ చైర్మన్గా ప్రకటించడం జరిగింది. హిందూ ఐడిసిఎంఎస్ చైర్మన్గా మరి నన్ను ఎన్నుకున్నందుకు మా కార్యవర్గ సభ్యులకు మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఆది నాయకత్వం గౌరవనీయులు సుదర్శన్ రెడ్డి గారు మరియు రాష్ట్ర సలహాదారులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వెల్ఫేర్ సలహాదారులు గౌరవనీయులు షబీర్ అలీ సార్ గారికి, గౌరవనీయులు నిజామాబాద్ రూరల్ శాసన సభ్యులు డాక్టర్ భూపత్ రెడ్డి గారికి, మరి నిజామాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షులు మోహన్ రెడ్డి గారికి, కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు కైలా శ్రీనివాస్ గారికి, అదేవిధంగా గౌరవనీయులు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ గారైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారికి, మరి మా గురువు అయినటువంటి మాండా వెంకటేశ్వరరావు గారికి, మరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, తాయర్పి నందాన్ గారికి, మరి అందరికీ పేరు పేరున మరి ఇవాళ నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మరి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో మరి గిరిజనులకు ఒక జిల్లా స్థాయి పోస్టు వచ్చిందంటే ఇది మొదటిసారి. చాలా గర్వకారణం. ఇలా గిరిజనులని కాకుండా ఇలా సుదర్శన్ రెడ్డి గారు, మరి అదేవిధంగా షబీర్ అలీ గారు, భూపత్ రెడ్డి గారు, వీళ్ళందరూ సమిష్టిగా యునానిమస్గా నన్ను ఇవాళ గెలిపించడం జరిగింది. వారి యొక్క నమ్మకాన్ని వమ్ము చే పదవీ కాలం ముగిసిన ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు వేసిన మండల కమిటీలు చెల్లవు అన్నారు. ఆర్యవైశ్య మహాసభ మాజీ అధ్యక్షులు అర్వపల్లి పురుషోత్తం గత 2 సంవత్సరాల క్రితం ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలలో సంఘం కోసం తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. నిజామాబాద్ నగరంలోని ప్రెస్ క్లబ్ లో ఆర్యవైశ్య మహాసభ మాజీ అధ్యక్షులు అర్వపల్లి పురుషోత్తం గుప్తా, పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అర్వపల్లి పురుషోత్తం గుప్తా మాట్లాడుతూ, గత 2 సంవత్సరాల క్రితం ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలలో తాను మోటూరి మురళి మహాసభ ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం పోటీ పడగా ఆర్యవైశ్య పెద్దలు మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులపై ఉన్న గౌరవంతో వారి ఆదేశానుసారం 1 సంవత్సరం అధ్యక్షుడిగా కొనసాగి రాజీనామా చేయడం జరిగిందన్నారు. అప్పటి తీర్మానం ప్రకారం మొదటి సంవత్సరం అర్వేపల్లి పురుషోత్తం అధ్యక్షుడిగా కొనసాగారు. అనంతరం 2వ అధ్యక్షుడిగా మోటూరి మురళీ గుప్తా తర్వాత సంవత్సరం పాటు సేవలందించారన్నారు. ఏప్రిల్ 2024లో అధ్యక్ష పదవి ముగిసినప్పటికీ తాను ప్రస్తుతం మండల కమిటీలు వేయడం జరుగుతుందని, పత్రిక ప్రకటన చేయడం జరిగిందని, ఇది సరైన పద్ధతి కాదని, పెద్దల ఒప్పందం ప్రకారం వెంటనే తాను అధ్యక్ష పదవి నుంచి రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని మాజీ అధ్యక్షులు అరవిపల్లి పురుషోత్తం గుప్తా డిమాండ్ చేశారు.
ఒకవేళ మళ్లీ అధ్యక్షుడిగా కొనసాగాలని అనుకుంటే ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన తర్వాత మండల కమిటీలు వేయాలని ఈ సందర్భంగా సూచించారు. కుల పెద్దలపైన ఏమాత్రం గౌరవమున్నా వెంటనే మోటూరి మురళి తన పదవికి రాజీనామా చేసి ఎన్నికలు నిర్వహించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు కొండ వీరశేఖర్ గుప్తా, ప్రధాన కార్యదర్శి సంపత్ కుమార్, ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి పాల్తి రవి, ఆర్యవైశ్య మహాసభ కోశాధికారి కాలభైరవ శ్రీనివాస్, డాక్టర్ వినోద్ కుమార్, కంచర్ల సంతోష్, గుడిపల్లి రమేష్, రామ్మోహన్, నరేందర్, భాస్కర్, రవి, గంగాధర్, రత్నం, ఆర్యవైశ్య ప్రముఖులు, సభ్యులు పాల్గొన్నారు. పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడైన నేను జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు ప్రస్తుతం ఉన్న అధ్యక్షులు మోటూరి మురళి గారు గత ఏప్రిల్లోనే వారి మార్చిలోనే వారి పదవి విరమణ చేయాలి, కానీ కాలయాపన జరుపుతూ ఇంకా ఆ కార్యవర్గం ఉంది. అది నిజంగా చెప్పాలంటే కాల పరిమితి అయిపోయింది. వారు రిజైన్ చేయాలి. ఆ తర్వాత ఇప్పుడు ఏదైతే మండల అధ్యక్షులను ఎన్నుకుంటున్నారో అది చాలా తప్పు. కొత్తగా ఎన్నికైన జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలోనే మండల ఎలక్షన్లు కావాలి. దయచేసి మన ఇందూరు పట్టణంలోని మండల అధ్యక్షులందరూ అలాంటి తప్పుడు ప్రకటనలు నమ్మవద్దని, ఇదే విషయంలో మన అరవపల్లి పురుషోత్తం గారు పట్టణ ఆర్యవైశ్య సంఘంలో 15 ఆగస్టు 10 o'clock ఈ సమావేశం ఏర్పాటు చేశారు. దయచేసి మండల అధ్యక్షులు, కార్యదర్శి మరియు వారి కార్యవర్గం ఆర్యవైశ్య మహాసభ యొక్క ఎన్నికల కొరకు ఈ యొక్క సమావేశాన్ని, ఈ యొక్క ప్రెస్ మీట్ను ఏర్పాటు చేయడం జరిగింది. నిజామాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ 2 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరగాలి, కానీ దాన్ని జాప్యం చేయడానికి అనైతికంగా ఇప్పుడున్న అధ్యక్షులు అది పోస్ట్ పోన్ కావాలనే ఉద్దేశంతో నిజామాబాద్ జిల్లా యొక్క మండల ఎలక్షన్లు పెట్టిన తర్వాత నేను పెడతా అనే ఉద్దేశంలో నిన్ననో మొన్ననో పత్రికా ప్రకటన ఇవ్వడం జరిగింది. అవి నిజామాబాద్ జిల్లాలోని అందరు ప్రముఖులు ఇదంతా అసంబద్ధంగా ఉంది, ఇది కరెక్ట్ అయిన విషయం కాదు, మొత్తం తెలంగాణలో ఆర్యవైశ్య మహాసభ యొక్క ఎలక్షన్లు డైరెక్ట్ ప్రెసిడెంట్ జరుగుతున్నాయి. ఆల్రెడీ కొన్ని జరిగినాయి, నిన్న మొన్నటిదాకా ఇంకా జరుగుతున్నాయి. ఎక్కడ కూడా ఇలాంటి జాప్యం చేయడానికి జిల్లా ప్రెసిడెంట్గా కొనసాగాలనే దురుద్దేశంతో వారు ఏం చేశారు అంటే ఈ మండల ఎలక్షన్లు పెట్టినాక నేను పెడతా అని చెప్పి అంటున్నారు. మండల ఎలక్షన్లు పెట్టేందుకు ఆయనకు అధికారం లేదు. నిజంగా కూడా నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కొన్ని విషయాల వల్ల మా పెద్దలందరూ కూర్చుండి నువ్వు తప్పు, ఆయనకు బాగా ఇంట్రెస్ట్ ఉన్నది చెయ్యను కదా అని చెప్పి అంటే సరే అని చెప్పి చెప్పడం జరిగింది. అసలు లెక్క ప్రకారం, కానూను ప్రకారం కూడా మా యొక్క మహాసభ యొక్క బైలాస్ ప్రకారం కూడా నేనే అధ్యక్షుడిని. ఇప్పటికి కూడా ఆయన టెంపరీగా ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆయన కాలం కూడా అయిపోయింది. 2 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ పెడతామని చెప్పి అందరికీ ప్రామిస్ చేసి దాన్ని తప్పుదోవ పట్టేయడం అది సరైన పద్ధతి కాదు అని చెప్పి ఈ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. అయినా తెలంగాణ మొత్తంలో కూడా ఎన్ని జిల్లాలు ఉన్నాయో అన్ని జిల్లాలలో అధ్యక్ష ఎన్నికలు జరిగేటప్పుడు ఇక్కడ మాత్రమే ఎందుకు ఏది మండల ఎలక్షన్ జరగడం, అక్కడ ఏ విధంగా జరుగుతుందో ఇక్కడ ఆ విధంగా జరగని మేము అభ్యంతరం చెప్పడానికి వీలు లేదు. కానీ అనైతికంగా కొంచెం రోజులు ఉందామనే ఉద్దేశంతో ఇది లోపభూయిష్టమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. వారు తప్పకుండా ఇదే సందర్భంగా ఎవ్వరు కూడా మండల్ ప్రెసిడెంట్లు ఎవరు కూడా
దిగిపోవాల్సిన అవసరం లేదు. వాళ్ళను రిమూవ్ చేసే అధికారము ఇప్పుడున్న మురళి గారికి లేదు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఏదైనా ఉంటే నేను అథెంటిక్గా మహాసభ అధ్యక్షునిగా నేను చేయాలి తప్ప వాళ్ళు చేసే అధికారం వాళ్ళకి ఎవరిచ్చారో మాకు తెలియదు. నేనున్నా కాబట్టి నా బాధ్యత కాబట్టి నేను ఈ యొక్క మీటింగ్ పెట్టడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ చేసిన కృషి అభినందనీయమన్నారు. 3 దశాబ్దాల కాల సహకారం అయ్యిందని పేర్కొన్నారు. వర్గీకరణను స్వాగతిస్తూ మందకృష్ణ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. నిజామాబాద్ పట్టణంలో గాంధీ చౌక్ ప్రాంతంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మాదిగల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై నిజామాబాద్ లో మాదిగలు సంతోషం వ్యక్తం చేశారు. 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం, అలుపెరగని పోరాటం చేసిన మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మాదిగ అమరవీరులను వారి త్యాగాలను గుర్తు చేసుకుని స్వీట్లు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు సరికెల పోషెట్టి మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిగ, నిజామాబాద్ పట్టణం ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మహేష్ మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు రోడ ప్రవీణ్ మాదిగ, నవీన్, యాదగిరి, గాజుల రామచందర్, శేఖర్, అశోక్, యమున, సత్యక, మహిళలు, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి తెలంగాణ ప్రజా గాయకుడు గద్దర్ వర్ధంతిలను పురస్కరించుకుని నవీపేటలో జనవికాస్ సేవా సంస్థ ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. వారు చేసిన సేవలను స్మరించుకున్నారు. నవీపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జనవికాస్ సేవా సంస్థ జిల్లా అధ్యక్షుడు తెడ్డు పోషెట్టి ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి ప్రజా గాయకుడు గద్దర్ వర్ధంతిలను విద్యార్థుల సమక్షంలో చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం విద్యార్థులకు నోట్బుక్స్, పెన్నులు, అరటి పండ్లను అందజేశారు. ఈ సందర్భంగా తెడ్డి పోషెట్టి మాట్లాడుతూ తెలంగాణ సిద్ధాంతకర్తగా పేరొందిన జయశంకర్ సార్ విద్యావంతుడు, కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా పనిచేస్తూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అవతరణ కోసం ఎన్నో ఉద్యమాలు చేస్తూ తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మహనీయుడు అన్నారు. విద్యార్థులను చైతన్యవంతులు చేస్తూ తెలంగాణ ఉద్యమాన్ని గల్లీ నుండి ఢిల్లీ వరకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారన్నారు. ప్రజా యుద్ధ నౌక గద్దర్ తెలంగాణ సాయుధ పోరాటంలో నిజాంకు వ్యతిరేకంగా తన పాటలతో ప్రజలలో చైతన్యం నింపి నిజాంకు వ్యతిరేకంగా పోరాటానికి నాంది వేశారన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రంలోని ఎన్నో సభలలో పాల్గొని ప్రత్యేక రాష్ట్ర ప్రాముఖ్యతను పాటల ద్వారా ప్రజలను ఉద్యమం వైపు నడిపించారన్నారు. ఇద్దరు మహానుభావుల జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చి విద్యార్థులకు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు హనుమంతరావు, మాజీ ఎంపీపీ సూరిబాబు, మాజీ వార్డు మెంబర్ జావేద్, వడ్డేరవి, లోకం నరసయ్య, జనార్దన్, సాయి, నరేష్, హరీష్, విఠల్ తదితరులు పాల్గొన్నారు. జయశంకర్ సారు జీవితం అంతా కూడా ఏదైతే పాఠ్య పుస్తకాల్లో ఏ రకంగా అయితే స్టార్టింగ్ నుంచి ఆ నుంచి చివరి వరకు ఏ రకంగా ఉంటుందో జయశంకర్ సార్ జీవితం కూడా తన ఉద్యమ ప్రస్థానం మొదలైన తర్వాత అదే పరిస్థితి ఉండే. ఎక్కడ వామపక్ష భావాలతో పాటు మరి ఎక్కడ కూడా ఉద్యమాలు జరిగినా ఆనాడు తెలంగాణ ఉద్యమం లేనప్పుడు కూడా మరి అనేక మందిని ఈ తెలంగాణలో జరుగుతున్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలకు, అక్రమాలకు మరి ప్రజల్ని తనకున్నటువంటి ఆలోచన, తనకున్నటువంటి శక్తిని ఇచ్చేయటం కొరకు అనేక రకాలుగా క్లాసులు చెప్పి అనేక ఉద్యమకారులను తయారు చేసిన దాంట్లో కీలకంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్. మరి అదేవిధంగా మరొకరు ఏదైతే దోపిడీకి వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా ఈ బాంఛన్ని కాల్మొక్త ద్వారా మరి ఆ రోజు అనేక తెలంగాణతో పాటు మరి ఉత్తరాంధ్ర కానీ రాయలసీమలు కానీ మరి అనేక ప్రాంతాల్లో వివిధ రకాల రూపాల్లో దోపిడీ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా ఇంకా మూడో విశ్వాసంతో పాటు మరి ఇంకా బానిసత్వం అనేక రకాలుగా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి వాళ్ళందరినీ కూడా ఐక్యత చేసిన దాంట్లో కీలకంగా మరి గద్దరన్న గారు తన పాటతో పాటు తన మాటతో పాటు ఈ రాష్ట్రంతో పాటు ఉమ్మడి రాష్ట్రంలో అనేక రాష్ట్రంలో దేశంలో మరి అనేక ప్రాంతాల్లో ఎక్కడ పీడిత ప్రజలు, కష్టజీవులు మరి ఎక్కడైతే అనగారిన వర్గాలు బాధలతో సాధనతో ఉన్నటువంటి దాంట్లో తన పాటతో మరి ప్రజలందరినీ చైతన్యం చేసిండు. బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండే పోతావు కొడుకో నైజాం సర్కార్ కూడా. బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండే పోతావు కొడుకో నైజాం సర్కార్ కూడా. నీవు చెప్పినట్టు వినకపోతే ప్రజలు తిరుగుబాటు చేసి నీ గోరి కడతారు కొడుకో నైజాం సర్కార్ కూడా అని చెప్పినటువంటి మహానాయకుడు గద్దరన్న.
అనేక ఉద్యమకారులను తయారు చేసి ఈ వ్యవస్థలో లోపాలున్నాయి, విద్యా వ్యవస్థతో పాటు అనేక రంగాల్లో ఇవాళ ఒక పరిజ్ఞానం చెందాలి, ఈ వ్యవస్థలో ఇంకా నువ్వు నేను అనేది కాకుండా చేయాలనే దాంట్లో మరి గద్దరన్న చేసిండు. మరి ఆనాడు తెలంగాణ ఉద్యమంలో అనేక మంది పదవుల కోసం, అనేక మంది వాళ్ళకు లాభాల కోసం చేసిన తర్వాత మొదటి దశ అంతా కూడా కుంటుబడి అనేక మంది నిరాశ అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఆ నిరాశకారులు కాదు, ఈ తెలంగాణ రాష్ట్రం వస్తే ఒక రోడ్లు వస్తాయి, ఒక పాఠశాల మంచిగా అవుతుంది, ఒక ఉపాధ్యాయ పోస్టులు భర్తీ అవుతాయి, లేకపోతే ఇంకా అనేక రకాలుగా ఒక కరెంట్ మంచిగా ఉంటుంది, నీళ్ళు వస్తాయి, నిధులు వస్తాయి, మరి అదేవిధంగా పంట పొలాలు పండుతాయి, ఇవన్నీ జరుగుతాయి. ఈ తెలంగాణకు సంబంధించినటువంటి పక్క కొట్టి గోదావరి పారేటి గోదావరి చుట్టూ నీళ్ళు ఉన్న తెలంగాణకు చుక్క నీళ్లు దొరకాలి అనే పరిస్థితిని ఆనాడు ఎలుగెత్తి చాటినటువంటి అనేక మంది కవుల ఆలోచనని, కళాకారుల ఆలోచనని, మేధావుల ఆలోచనని తీసుకొని ముందుకొచ్చినటువంటి నేతలు ఇద్దరు. ఒకరి యాదిలో, ఒకరి మదిలో, గద్దరన్న మదిలో, జయశంకర్ సార్ యాదిలో అనే పరిస్థితిలో ఈ రాష్ట్రంలో అనేక రకాలుగా బీజాలు పోసుకొని అనేక రకాలుగా వాళ్ళు ఈ రాష్ట్రము, ఈ దేశము ఎప్పటి వరకు ఉన్నా, ఈ సంపద ఎప్పటి వరకు ఉన్నా కానీ వాళ్ళని మర్చిపోయే సంపద ఒక్కటి కూడా ఉండదని కూడా గుర్తుంచుకోవాలి. అందుకే భయమెరగని నేతలు ఇద్దరు కూడా, భయమెరగని నేతలు ఈ రాష్ట్ర సాధన కోసం ఎన్ని ఇబ్బందులైనా గద్దరన్న లాంటి వాళ్లకు వెన్నులో చూడగలిగినా మరి చిరకాలం కూడా ఈ రాష్ట్రం ఏర్పడితే నా చిన్న స్వప్నం అని ఆనాడు మాట్లాడి చిరకాలం కూడా అదే తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఇంకా లోపాల్ని ఎత్తించి మరి అదేవిధంగా ప్రభుత్వాలకు కానీ ప్రశ్నించి మరి చిరకాలం వరకు ప్రజల వైపు ఉన్నటువంటి నాయకుడు గద్దరన్న. అందుకే ఇవాళ అనేక రకాలుగా రూపాలు చేసి అనేక మందిని చైతన్యం చేసి మరి ఇవాళ ఈ తెలంగాణలో విముక్తితో పాటు తెలంగాణ ప్రజలందరూ కూడా ఇవాళ స్వేచ్ఛ జీవులుగా ఇవాళ బతకడం కొరకు ఇవాళ కనీసము ఈ రకంగా ఉండటం కొరకు అనేక మంది త్యాగాలు చేసిన దాంట్లో వీళ్ళిద్దరు కీలకంగా పాత్ర అనేది కూడా గుర్తుంచుకోవాలి. పాఠశాలలో విషయాలకు వచ్చినా కానీ, హాస్టల్ విషయాలకు వచ్చినా కానీ, కాలేజీల విషయాలకు వచ్చినా కానీ, ఉపాధ్యాయులు కానీ, ప్రొఫెసర్ల విషయంలో కానీ ఏ విషయాలైనా కానీ ప్రశ్నించి ప్రభుత్వాలను ఇటువైపు మళ్లించి ఆలోచన చేసి పరిష్కారం చూపినటువంటి నాయకులు ఇద్దరు కూడా ఈ ఒక్కొక్క చెందినటువంటి వాళ్ళు. అందుకే అన్న చెప్పినట్టు, సూర్యబాబు అన్న చెప్పినట్టు ఈ రాష్ట్రంతో పాటు ప్రజల సమస్యల పట్ల అవగాహనతో పనిచేసినటువంటి వ్యక్తుల జీవిత చరిత్రను, వాళ్ళ ఆదర్శాలను ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో అనేక మంది తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని ప్రధాన ఉపాధ్యాయురాలు గణజ్యోతి రాణి అన్నారు. ఆయన చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడిచిన నాడే ఆయన ఆశయ సాధనకు కృషి చేసిన వారం అవుతామని ఆమె పేర్కొన్నారు. దర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్వర్గీయ ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ముందుగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు ఉపాధ్యాయులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా హెచ్ఎం గణజ్యోతి రాణి మాట్లాడుతూ ఆచార్య జయశంకర్ అందించిన సేవలను కొనియాడారు. అనేక వనరులు ఉన్నప్పటికీ సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం ఆశించిన రీతిలో అభివృద్ధి సాధించకపోవడానికి గల కారణాలను, తెలంగాణకు జరిగిన అన్యాయాలను ప్రజలకు కళ్లకు కట్టినట్టు వివరించడంలో జయశంకర్ సార్ సఫలీకృతులయ్యారని అన్నారు. తెలంగాణ భావజాలని ఎంతో గొప్పగా ముందుకు తీసుకెళ్లిన మహనీయుడని కొనియాడారు. అనంతరం ఉపాధ్యాయులు మాట్లాడుతూ 1969 ఉద్యమంతో పాటు మలిబిడత ఉద్యమంలోనూ ప్రజలను, ప్రత్యేకించి విద్యార్థులు, యువతను ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో భాగస్వామ్యం చేశారని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి ప్రజలలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన ఉద్యమ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ అని కొనియాడారు. నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో ప్రత్యేక రాష్ట్రం కోసం గల్లీ నుండి ఢిల్లీ వరకు పోరాటం కొనసాగించారని, ఆయన ఆశయం అయిన తెలంగాణ రాష్ట్రం సిద్ధించినప్పటికీ అంతకు ముందే ప్రొఫెసర్ జయశంకర్ స్వర్గస్థులు కావడం ఎంతో బాధ కలిగించిందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. శాంసారము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దర్పల్లి యందు ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ యొక్క సిద్ధాంతకర్త అయినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ యొక్క జయంతిని అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. ఆదేశానుసారము ఈరోజు జెడ్పీహెచ్ఎస్ దర్పల్లి పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ గారి జన్మదినోత్సవ. ప్రొఫెసర్ జయశంకర్ ఎవరంటే తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త. ఈయన లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు. ఈయన ఎవరిని ఆదర్శంగా తీసుకున్నాడంటే బిఆర్ అంబేద్కర్ని ఆదర్శంగా తీసుకున్నాడు. బిఆర్ అంబేద్కర్ మీ అందరికీ తెలుసు కదా, ఆయన ఏమంటాడంటే చిన్న రాష్ట్రాలతోటే దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి. కాబట్టి మన తెలంగాణకు చాలా అన్యాయం జరిగింది, ఉద్యోగాలు కావచ్చు, నీటిలో కావచ్చు, చాలా జరిగింది. కాబట్టి అన్యాయం జరిగింది. కాబట్టి కేసీఆర్ కూడా ఈయన శిష్యుడే.
కేసీఆర్ మొన్నటి వరకు ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కూడా ఈ ప్రొఫెసర్ జయశంకర్ని ఆదర్శంగా తీసుకొని ఇలా తెలంగాణ ఉద్యమం చేస్తే చాలామంది ఉద్యమకారులను తయారు చేసినటువంటి మహనీయుడు కాబట్టి ఇవాళ మనకు తెలంగాణ రావడం జరిగింది. తెలంగాణ రావడం వల్ల మనకు చాలా లాభాలు ఉన్నాయి కాబట్టి చిన్న రాష్ట్రాలు చిన్న జిల్లాలు ఏర్పడ్డాయి కాబట్టి మనం భవిష్యత్తులో మీకు ఉద్యోగాలు కావచ్చు, అనేక పాఠశాలలు కావచ్చు, ఇవన్నీ అభివృద్ధి చెందుతున్నాయంటే దానికి కారణం ప్రొఫెసర్ జయశంకర్ కాబట్టి ఆయన జన్మదినం చేసుకోవడం ఇలా అందరికీ. ప్రొఫెసర్ జయశంకర్ గారు తెలంగాణ సిద్ధాంతకర్త. తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్నటువంటి అన్యాయం ఏదైతే ఉందో అది తెలంగాణకు వచ్చేటటువంటి నీళ్లు కానీ, తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులకు వచ్చే ఉద్యోగాల విషయంలో కానీ, తెలంగాణకు కేటాయించేటువంటి నిధులు ఏదైతే ఉన్నాయో గత ఉమ్మడి పాలకుల విషయంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, నిధులు, నియామకాలు, అదేవిధంగా నీళ్లు, ఈ విషయంలో తెలంగాణ ఎంత అన్యాయానికి గురైందనే విషయాన్ని గురించి ప్రజలందరినీ చైతన్యం చేయడానికి ఆయన ఒక సిద్ధాంతాన్ని రూపొందించి ఒక సిద్ధాంతకర్తగా మనందరినీ కూడా మేల్కొల్పి మనకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి మరి మనందరినీ మేల్కొల్పినటువంటి మేధావి సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారు. ఆయన యొక్క సిద్ధాంతాన్ని ఆదర్శంగా తీసుకొని ఆనాడు మనం ఉమ్మడి ఆంధ్ర పాలకుల నుంచి తెలంగాణ అనేది ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పుడే తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని, తెలంగాణలో ఉన్నటువంటి నీళ్లతో మనం సస్యశ్యామలంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని, తెలంగాణకు వచ్చేటువంటి నిధులు ఆంధ్రకు మళ్లించకుండా తెలంగాణ అభివృద్ధికే కేటాయించుకోవడానికి అవకాశం ఉంటుందనేటువంటి ఉద్దేశంతో మరి నాడు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క అడుగుజాడల్లో ఆయన శిష్యుడిగా కేసీఆర్ గారు మరి నాయకత్వం వహించి మన తెలంగాణ రాష్ట్ర ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలను ఏకం చేసి మరి ఆ ఉద్యమానికి మనమందరం కూడా చేయూత ఇవ్వడం, ఆనాడు ఉద్యోగులుగా మేము కూడా తెలంగాణ సాధనలో చురుకైన పాత్రను పోషించిన వ్యక్తి డాక్టర్ జయశంకర్ సార్ అని కొనియాడారు. ఉద్యమ సమయంలో ఎదుటివారి ఆలోచనలకు ధీటుగా ప్రణాళిక రూపొందించిన మహా వ్యక్తి అని కొనియాడారు. మోర్తాడ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి కార్యక్రమానికి ప్రిన్సిపాల్ పెద్దన్న అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ పెద్దన్న మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఉద్యమ తొలి కెరటమన్నారు. రాష్ట్ర సాధనకై తన జీవితాన్ని అంకితం చేశారన్నారు. మారుమూల గ్రామంలో జన్మించి ప్రొఫెసర్ గా, వైస్ ఛాన్సలర్ గా, సామాజిక కార్యకర్తగా తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాలు మనకే చెందాలని, అందుకై ప్రత్యేక తెలంగాణ ఏర్పడే పరిష్కారమన్నారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో నిర్వహించారు. వైస్ ప్రిన్సిపాల్ మరియు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి మర్రిపల్లి భూపతి, అధ్యాపకేతర సిబ్బంది రాజయ్య, రవీందర్, అశోక్, గంగారం, భాగ్యన్న, విద్యార్థులు పాల్గొన్నారు. 1952 నుంచి నిర్విరామంగా తెలంగాణ మూవ్మెంట్ కోసం బయలుదేరి ఎందరో లక్షల బిడ్డలను మేల్కొల్పి అందరినీ ఇంటిగ్రేట్ చేస్తూ యునైట్ చేస్తూ తెలంగాణ ఆవిర్భూతమైన ఈ రోజున అతని జయంతి జరుపుకుంటున్న ఈ కార్యక్రమానికి చేసినటువంటి అధ్యాపకేతర బృందం, వైస్ ప్రిన్సిపల్ గారు మరియు అధ్యాపకేతర బృందం, అధ్యాపక బృందం మరియు ప్రియాతిథైనటువంటి విద్యార్థులందరికీ కూడా శ్రీ ప్రొఫెసర్ జయశంకర్ గారి జన్మదిన శుభాకాంక్షలు. మనం కళాశాలకు రెగ్యులర్గా వస్తున్నప్పుడు మా విద్యార్థులందరికీ చెప్తూ ఉంటారు కదా, ఏమిటి మనం చేసే సర్వీస్ చేస్తే మనకు గుర్తింపు ఇస్తుంది కదా. కొందరు పార్ట్ టైం, ఫుల్ టైం ఉద్యమకారులు, కానీ జయశంకర్ సార్ లైఫ్ టైం ఉద్యమకారుడు అని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్. మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కొనియాడారు. తన జీవితాంతం తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తి కోసం కృషి చేసిన మహనీయుడు ఆచార్య జయశంకర్ అని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆచార్య జయశంకర్ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కొంతమంది పార్ట్ టైం గా చేశారు, కొంతమంది ఫుల్ టైం ఉద్యమం చేశారు, కానీ ఆచార్య జయశంకర్ సార్ తన లైఫ్ టైం తెలంగాణ కోసమే పనిచేశారని కొనియాడారు. స్వర్గీయ ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి
బాల్కొండ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ పక్షాన ఘనమైన నివాళులు అధికారికంగా ఇవాళ బాల్కొండలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ప్రొఫెసర్ జయశంకర్ గారు నికార్సైన తెలంగాణవాది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం దశాబ్దాల పాటు కలలు గంటూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాకారం కోసం తన వంతుగా నిరంతరంగా ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి. తెలంగాణ రాష్ట్రంలో నలుమూలల్లో ఉన్నటువంటి తెలంగాణ వాదుల్ని ఏకం చేయటానికి, ఆ తెలంగాణ వాదుల్లో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ఆరిపోకుండా సజీవంగా నిలపటానికి దాదాపు 40 సంవత్సరాలుగా ఆయన నిలైనటువంటి కృషి చేసినారు. తెలంగాణ ఉద్యమంలో చాలా రకాలుగా ఉద్యమకారులు ఉండేది. కొందరు పార్ట్ టైం ఉద్యమకారులు ఉండేది, అంటే ఉద్యమం సందర్భం వచ్చినప్పుడు ఉద్యమంలో పాల్గొంటూ తర్వాత వారి పని వారు చేసుకుంటూ ఇట్లా ఉండేది. కొందరు ఫుల్ టైం ఉద్యమకారులు ఉండేది. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫుల్ టైం ఉద్యమకారులుగా పనిచేసినారు. కానీ ప్రొఫెసర్ జయశంకర్ గారు లైఫ్ టైం ఉద్యమకారు, లైఫ్ టైం తెలంగాణ ఉద్యమకారుడు. ఆయన ఏ పార్టీలు వచ్చినా ఏ ప్రభుత్వాలు వచ్చినా దానికి ఏం సంబంధం లేకుండా తెలంగాణ ఏర్పాటే ఏకైక లక్ష్యంగా తెలంగాణ వాదుల్లో తాలూకాకో 10 మంది ఉన్నా సరే, జిల్లాకో 100 మంది ఉన్నా సరే, వాళ్ళందరితో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుకుంటూ వారిలో ఉన్నటువంటి ఉద్యమ స్ఫూర్తిని సజీవంగా నిలిపేందుకు ఆయన మహబూబ్నగర్ నుంచి పడితే ఆదిలాబాద్ దానిక బస్సులో ప్రయాణం చేస్తూ తెలంగాణ ఉద్యమ వ్యాప్తి కోసం పనిచేసినటువంటి జీవితకాలపు తెలంగాణ ఉద్యమకారుడు ప్రొఫెసర్ జయశంకర్ గారు. అందుకే టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గొప్ప నేత గౌరవనీయులు కేసీఆర్ గారికి జయశంకర్ గారంటే ఎంతో గౌరవం. జయశంకర్ గారికి కూడా కేసీఆర్ గారంటే గౌరవం. సరే, వారు ఉద్యమ సందర్భంలో ఇచ్చిన పిలుపు, చాలామంది మనం ఉద్యమకారులు ఉంటాం, ఎవరి వాళ్ళ ప్లాట్ఫామ్లలో ఉంటాం, వాళ్ళ వేదికల నుంచి పనిచేస్తున్నాం. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ పుట్టినరోజు వేడుకను అధికారికంగా జరిపారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ వేడుక నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్లో ప్రొఫెసర్ జయశంకర్ సార్ జన్మదిన వేడుకలను బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అధికారికంగా జరిపారు. పెద్దసారి యాదిలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. తన జీవితాంతం కూడా ఒక ఆశయం కోసం పనిచేశారని వక్తలు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తన స్వప్నమని, కలలు కన్న మహావ్యక్తి రాష్ట్ర ఆవిర్భావాన్ని చూడలేకపోయారని పేర్కొన్నారు. తెలంగాణ సాధించాలని ఆశయంతో వారు ఎన్నో పోరాటాలు చేశారన్నారు. ఎంతో ఉన్నత పదవిలో ఉండి కూడా వారి జీవితాంతం తన ఆస్తి మన తెలంగాణ అని ముందుకు సాగారన్నారు. ఇలాంటి వ్యక్తి విశ్వకర్మ పుట్టినందుకు గర్విస్తున్నామన్నారు. ఈ వేడుకల్లో విశ్వబ్రహ్మ సంఘం ప్రతినిధులు శ్రీనివాస్, కిషన్, భూసా ఆంజనేయులు, అధికారులు, అదనపు కలెక్టర్, వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఆచార్య జయశంకర్ గారు తెలంగాణ తొలి సిద్ధాంతకర్తగా పేరు పొందారు. వారు ఆగస్టు 6, 1934లో జన్మించారు. అయితే వారు కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ గాను, ప్రొఫెసర్గా కూడా పనిచేశారు. ఆయన 1952 సంవత్సరంలో ఆన్ములకి ఉద్యమానికి కూడా ఆయన పోరాడారు. అదేవిధంగా విశాలాంధ్రకి ఉద్యమానికి వ్యతిరేకంగా కూడా ఆయన పోరాటాలు చేశారు. తెలంగాణలో కొంతమంది ఆంధ్ర వాళ్ళు, అంటే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు, కొంత ఇంగ్లీష్ వాళ్ళకి వస్తుందని చెప్పి అదే ఉద్దేశంతో కొన్ని గవర్నమెంట్ చేస్తారని వాళ్ళకి ఇవ్వడం జరిగింది.
వాళ్ళు ఏ విధంగా మన తెలంగాణ వాళ్ళని మనం ఏ విధంగా కొద్దిగా అవమానించినా కానీ దానికి ఆయన దానికి నిరసన తెలిపేవాళ్ళు. అదే కాకుండా కూడా ఆయన అసలు ఏ విధమైనటువంటి మ్యారేజ్ అటువంటి ఏమి చేసుకోకుండా పూర్తిగా తెలంగాణ గారి జయంతి సందర్భంగా విచ్చేసిన అధికారులకు, జిల్లా అధికారులందరికీ కూడా మరియు వివిధ కుల సంఘ నాయకులకు, పాత్రికేయ మిత్రులకు మరియు ఉద్యోగ సంఘం వారందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారు తన జీవితాంతం కూడా ఒక ఆశయం, తెలంగాణ సాధించాలనే ఆశయంతో వారు ఎన్నో పోరాటాలు చేసినారు. వారు ఎంతో ఉన్నత పదవిలో ఉండి కూడా వారి జీవితాంతం కూడా తన ఆస్తి కూడా మన తెలంగాణ ఉద్యమంలో అర్పితం చేసిన ఆ గొప్ప నాయకుడికి మా జాతిలో పుట్టినందుకు, మా విశ్వబ్రాహ్మణ జాతిలో పుట్టినందుకు గర్విస్తున్నాం. వారిని తెలంగాణ వారికి దక్కాల్సిన ఎంతైతే గౌరవం ఉందో దక్కలేదని మా అభిప్రాయం. మరియు మా జాతి కూడా సార్ అధికారులకు తెలియజేస్తున్నాం, మా జాతిలో చాలా ఇబ్బందులు ఉన్నాయి, మా వృత్తులన్నీ కూడా నశించిపోయే స్థితిలో ఉన్నాయి. కాబట్టి జిల్లాధికారులు రాష్ట్ర నాయకత్వానికి అంటే రాష్ట్ర ప్రభుత్వానికి తెలియాలని మేము కోరుకుంటున్నాం. మా వృత్తులందరికీ కూడా మనోమయ, కోష్టశిల్పి, వడ్రంగి పని అంతరించిపోతుంది. కొత్త టెక్నాలజీ రావడం వల్ల మాకు ఇబ్బందులు అవుతున్నాయి. అదేవిధంగా స్వర్ణకార వృత్తి, గమ్మరి పని, వడ్రంగి పని, శిల్పి పని, ఇవన్నీ కూడా మా వృత్తులన్నీ కూడా ఇబ్బందులు అవుతున్నాయి. దయచేసి మాకు చేయూతనియాలని మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మాకు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి సార్. ఇందుల్వై మండలం సిర్నాపల్లి గ్రామంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం నిర్వహించారు. సిర్నాపల్లి హైస్కూల్లో మొక్కలను ఎంటీఓ అనంతరావు, ఎంపీఓ రాజ్కాంత్, ప్రత్యేక అధికారి దీప్ సింగ్, కార్యదర్శి నగేష్ లు కలిసి నాటారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమానికి 2వ రోజు ఇందుల్వై మండలం సిర్నాపల్లిలో నిర్వహించారు. అందులో భాగంగా గ్రామంలో ఉన్న పరిసర ప్రాంతాలలో పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతి ఒక్కరూ తమ కాలనీతో పాటు గ్రామం పరిసర ప్రాంతాలలో పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రామస్తులు పంచాయతీ అధికారులకు సహకరించాలని సూచించారు. గ్రామంలోని డ్రైనేజీలు, సీసీ రోడ్లు ఎలాంటి పిచ్చి మొక్కలు లేకుండా ఎప్పటికప్పుడు త్రాగునీరు శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు వాటర్ ట్యాంక్లోని క్లోరినేషన్ ద్వారా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని ఆయన పంచాయతీ సిబ్బందిని ఆదేశించారు. గ్రామంలో గల రోడ్లపైన ఉన్న చెత్తను కూలీలతో తొలగించడంతో పాటు పరిసర ప్రాంతాలలో నీరు ఆగకుండా చూసుకోవాలని, రోడ్లపైన నీళ్లు అక్కడ దోమలు చేరి కాలనీవాసులు రోగాల బారిన పడతారని, గ్రామంలోని అందరూ తమ వంతు పనిగా ప్రతి ఒక్కరూ తమ ఇంటి చుట్టూ మొక్కలను నాటుకోవాలని, అలాగే తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి చెత్తకుండిలో వేయాలని, రోడ్లపైన పడేయకూడదని గ్రామస్తులను కోరారు. ఈ కార్యక్రమంలో ఈ నెల 5వ తేదీ నుండి 9వ తేదీ వరకు జరుగుతోందని, ఇటు కార్యక్రమానికి గ్రామంలోని అన్ని శాఖల వారు సమన్వయం చేసుకుని గ్రామం శుభ్రంగా ఉండే విధంగా చూసుకోవాలని, ప్రతి ఒక్కరూ తమ ఇంటి చుట్టూ పిచ్చి మొక్కలు లేకుండా శుభ్రం చేసుకోవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. గ్రామంలోని త్రాగునీటి ట్యాంకులను ఎప్పటికప్పుడు క్లోరినేషన్ చేసి శుభ్రం చేయగలరని, అలాగే నీటిలో బ్లీచింగ్ పౌడర్ కలిపి స్వచ్ఛమైన నీటిని ప్రజలకు సప్లై చేయాలని సంబంధిత అధికారులకు ఎండీఓ అనంతరావు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ రాజ్కాంత్, ప్రత్యేక అధికారి దీప్ చంద్, పంచాయతీ కార్యదర్శి నగేష్ మరియు ఇతర శాఖల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు సిర్నాపల్లి గ్రామ పంచాయతీకి ఈ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో సందర్శించడం జరిగింది. నాతో పాటు గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి దీప్ చంద్ గారు మరియు మా యొక్క ఎంపీఓ రాజ్కాంతరావు గారు మరియు పంచాయతీ సెక్రటరీ కలిసి గ్రామంలో తిరగడం జరిగింది. గ్రామంలో గల వాటర్ ట్యాంకులు క్లీన్ చేయడం జరిగింది మరియు మురికి కాలువలు కూడా మొత్తం క్లీన్ చేస్తున్నారు. ఇంకా పని నడుస్తూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు సమస్యలపై, ఇందిరమ్మ కాలనీ సమస్యలపై కూడా వాళ్ళు గ్రామస్తులు రావడం జరిగింది. వారితో ఆ సమస్యలపై చర్చించి మా కొద్ది రోజుల్లో ఆ సమస్యలు కూడా పరిష్కార దిశగా చేస్తామని వాళ్ళకు చెప్పడం జరిగింది. తర్వాత ఈ మా ఇందల్వాయి మండలంలోని 23 గ్రామ పంచాయతీలు కూడా ఈ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం నడుస్తూ ఉంది. అన్ని గ్రామ పంచాయతీలో సెక్రటరీలు చాలా బాగా పనిచేస్తున్నారు. తర్వాత ఇందులో స్వచ్ఛదనం భాగంగా మురికి కాలువల శుభ్రము, తర్వాత
వాటర్ ట్యాంకులు క్లీన్ చేయడం, తర్వాత ఈ ఇంకుడు గుంతలు కూడా ఇంటింటికి మ్యాజిక్ సోపిట్స్ కూడా ఇస్తామని చెప్పి ఇంద్రమ్మ కాలనీ తెలపడం జరిగింది. వాళ్ళకు ట్రైన్ మురికి కాలువల్ల ఇబ్బంది ఉంది కాబట్టి వాళ్ళందరికీ కూడా మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది. తర్వాత ఎక్కడైతే నీళ్లు నిలిచి ఉన్నాయో ఆ నీళ్ళు నిలిచి ఉన్న దాంట్లో ఇటీవల భారత రాష్ట్ర సమితిని విడి కాంగ్రెస్ లో పోచారం చేరిక నాటి నుండి పార్టీలో వర్గ విభేదాలు ఏర్పడ్డాయి. బాన్స్వాడ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరపున పోటీ చేసి పరాజయమైన రవీందర్ రెడ్డి వర్గం పోచారం చేరికను ముందు నుండి వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్ నాయకుల అరెస్టును వ్యతిరేకిస్తూ ధర్నా చేయడం కొసమెరుపు. బాన్స్వాడలో కాంగ్రెస్ కార్యకర్తలు రాజీవ్ గాంధీ విగ్రహం ముందు ధర్నా నిర్వహించారు. కొత్త బాది గ్రామంలో ఈ రోజు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం జరుగుతున్న సందర్భంగా ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొంటారని తెలిసి 2 పడకల గదుల బిల్లుల విషయంలో అడ్డుకుంటామని కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు వాట్సాప్ గ్రూపులలో షేర్ చేశారు. ఇది తెలుసుకున్న పోలీసులు కొత్తబాదిలో తెల్లవారుజామున కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులో తీసుకున్నారు. వారిని అదుపులో తీసుకోవడంతో కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. మా ప్రభుత్వంలో మాకే అదుపులో తీసుకుంటారని మండిపడ్డారు. నిరంతరం కాంగ్రెస్ పార్టీకి జెండా పట్టుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం సేవ చేసేటువంటి కార్యకర్తలు ఈరోజు అక్రమంగా అరెస్టు చేయడం తెలుసుకొని మూకుమ్మడిగా అందరం కాంగ్రెస్ పార్టీ నాయకులం పోలీసులకు రావడం జరిగింది. ఎందుకు అరెస్ట్ చేశారంటే ఇక్కడ కూడా సిఐ కానీ పోలీసుల స్పందన లేదు. మేమేమంటున్నామంటే వాళ్ళు ఏ దూరం చేయలేరు. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన వ్యక్తులకు కాంగ్రెస్ పార్టీలో చేయడం ఇంతవరకు సమన్వయం. ఈ చేసిన దాంట్లో 5 గ్రామాధ్యక్షులు, సెక్రటరీలు, మైనార్టీ అధ్యక్షులు ఉన్నారు. ఏమన్నా కాంగ్రెస్ పార్టీ అంటే చాలా పెద్ద సముద్రం పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీలు అందరూ రావచ్చు పోవచ్చు. కాంగ్రెస్ పై మూకుమ్మడిగా ఉండి ఏకపై నడాలి కానీ కాంగ్రెస్ పై నుండి కాంగ్రెస్ పార్టీ పెట్టడం సరికాదు. తెలంగాణ కోసం ఉద్యమించి రాష్ట్ర కళ సహకారం కాకముందే స్వర్గస్థులయ్యారన్నారు. ఆచార్య జయశంకర్ కు నివాళులు అర్పించారు న్యాయవాదులు. ఆచార్య జయశంకర్ 88వ జయంతి నిజామాబాద్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఆవరణ హాలులో ఆయన చిత్రపటానికి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ గౌడ్ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆచార్య జయశంకర్ తెలంగాణ తొలిదశ మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని, తెలంగాణ సిద్ధాంతకర్తగా తెలంగాణ ఏర్పాటు కృషి చేశారని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పి రాజ్ కుమార్ సుబేదార్, విఘ్నేష్, ఆశనారాయణ, రవిప్రసాద్, పులి జైపాల్, వసంత్, బాగిచరణ్, శ్రీమాన్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాగునీటి ఇబ్బంది లేకుండా ప్రణాళిక, ఆర్మూర్ పట్టణానికి 43 కోట్ల నిధుల విడుదల, పంప్ హౌస్ ను పరిశీలించిన ఎమ్మెల్యేలు, కలెక్టర్. ఆచార్యుని ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుదాం, జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ప్రజా ప్రతినిధులు, అధికారులు. నవీపేట్ పాలిటెక్నిక్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే, విద్యార్థుల సమస్యలను తెలుసుకున్న సుదర్శన్ రెడ్డి. శిథిలావస్థకు చేరిన భవనాలను తొలగించాలి, ఆలూరు మండలంలో జరిగిన స్వచ్ఛదనం పచ్చదనంలో పాల్గొన్న కలెక్టర్. సమయ పాలన పాటించని బల్దియా అధికారులు, పార్టీ జెండా మోసిన వారికి కాదని చేరిన వారికి పదవుల, ఐసీడీఎస్ చైర్మన్ ఎన్నికపై పార్టీలో ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.